మరణాలు సంభవించాయని మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో సమాధానమిచ్చారు. వసతి గృహాల్లో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో అనేక మంది ప్రజలు అత్యాచార కారణంగా మరణించారనే విషయం వాస్తవమా కాదని అడిగారు. లేదు అని చెప్పారు అధ్యక్ష. అంటే గుర్రంలో జరిగిన ఇన్సిడెంట్లో అత్యాచారం వల్ల ఎవరూ చనిపోలేదా అనేది మరి మంత్రి గారి ముందు ఫస్ట్ దాన్ని రీకన్సిడర్ చేయవలసిన కోరుతారు. ఎందుకంటే ఆయన స్టేట్ హైవేగా నో అని చెప్పేశారు అధ్యక్ష. అసలు ఆ విషయం జరగలేదు, అత్యాచారం లేదే లేదని చెప్పారు అధ్యక్ష. కానీ 7 గ్రామాలు జరిగింది అధ్యక్ష. అది పెనుబర్తి, తట్టంగి, కోటగండేడు, గొర్రెల, నాగల్వలస, గోసాడ, జగన్నాథపురం మొత్తం అందరూ కలిపి 202 మంది అక్కడ జరిగిన వాళ్ళందరికీ డిసీజ్ వల్ల వాళ్ళని వివిధ హాస్పిటల్లో నుంచి డాక్టర్లు అందరూ చేర్చడం జరిగింది అధ్యక్ష. సాక్షాత్తు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఆడికి వచ్చి మెడికల్ హెల్త్ కూడా వచ్చి పర్యవేక్షించారు అధ్యక్ష. రోజు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చూశారు అధ్యక్ష. మేము కూడా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ తరగతి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు అధ్యక్ష. అందరూ కూడా ఈ డయేరియా వల్ల చనిపోయింది అంటే స్టేట్ ఫస్ట్ కోసం నో అని చెప్పి ఉత్తరం కాదని చెప్పడం అనేది ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 4 మందితో సహా రాష్ట్రంలో మొత్తం 18 మంది మరణించారని చెప్పాను అధ్యక్ష. కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైనది కాదు అధ్యక్ష. వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిలో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది. ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లు వెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది. 55 మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది. మొత్తంగా కలిసి 4 దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష. ఆ సమయంలో మొత్తం 10 మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా 4 చనిపోయారు అధ్యక్ష. ఇది దాని సమాధానం అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 19వ తేదీ దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష. 19వ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇళ్లకు కూడా చేరారనే విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష. దాని తర్వాత నిద్రలోంచి మేల్కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్లు చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష. స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 10,35,000 డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష. 10,35,000 డయేరియా కేసులు అధ్యక్ష. ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. సంబంధిత మంత్రులు కూడా ఇక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలను వక్రీకరించి చెప్పడం నాకు అలవాటు లేదు అధ్యక్ష. చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష. ఎక్కడో సానుభూతితో చనిపోతే ఎవరెక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష. 15-20 సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయేరియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండాలి. గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి, మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి, కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి. ఈ 3 యాక్టివ్గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికీ తెలిసిన విషయం. 5 సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో ఒక పైసా ఖర్చు పెట్టారా? ఒక డ్రైన్ క్లీన్ చేశారా? ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. నేనే ఇస్తాను ఉపన్యాసం నేనే ఇస్తాను. మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను. 5 ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష, ఒక్క పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. పేదవాడికి ఒక్క టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు. జరగదు అధ్యక్ష. ఇది జరగాలని జరగకూడదు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మీరు చెప్పండి. కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా?
మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి.